కాకులతో కలిసి తిరిగితే పావురం రూపు మారకపోవచ్చు, కానీ బుద్ధి మారుతుంది. కష్టపడి బ్రతికేవాడు ఎప్పుడూ కూడా కోటీశ్వరుడే. ఒకరి కడుపు కొట్టి బ్రతికేవాడే అసలైన పేదవాడు. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే మంచిది. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు. కొమ్మల్లో కూర్చున్న కోకిల కనపడదు, కానీ దాని పాట వినిపిస్తుంది. మనసు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు, కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. బంధంగా పుట్టకపోయినా అనుబంధంగా రూపుదిద్దుకొని కలిసిన సమయం నుండి కడదాకా నీడనిచ్చేదే స్నేహం. తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి. చెయ్యగలను అనుకుంటే సరిపోదు, చేసి చూపించాలి. అడగడం చేత కానప్పుడు ఆశించకు, ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకు. ఇతరులకు మీరు ఇచ్చిన సలహాలను మీరు పాటించినట్లయితే మీరు తప్పకుండా మీ జీవితంలో విజయాన్ని పొందుతారు. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువలను ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. ధైర్యం అన్నదే అసలైన సంపద. ధైర్యం కోల్పోతే నీ జీవితంలో అన్నీ కోల్పోయినట్లే. అందుకే వెనకడుగు వేయొద్దు. 100 కుక్కలు ఒక్కసారిగా మురిగినా ఒక్క సింహగర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. రెక్కలు వచ్చాక ఎగరడంలో తప్పు లేదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో, కానీ ఏదో ఒకరోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తలెత్తుకొని బ్రతికేలా చేస్తుంది. పుట్టడం, పెరగడం, కోరినది లభించకపోవడం, మరణించడం అన్నీ బాధలే. ఇవి లేకుంటే జీవితం లేదు. తెగిపోయినప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయినప్పుడే బంధం విలువ తెలుస్తుంది. దారమైన బంధమైన తెగేంతవరకే. ఒకసారి తెగిపోయిన తర్వాత తిరిగి అతికించడం చాలా కష్టం. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు. మీ శక్తినంతా బాధపడటానికి ఉపయోగించవద్దు, దానిని మీపై మీకున్న నమ్మకాన్ని పెంచుకోవటానికి ఉపయోగించండి. ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు, ముందు చూపు లేని మనిషికి ఆలోచన ఉండదు. కష్టపడటం మెట్టు లాంటిది, అదృష్టం లిఫ్టు లాంటిది. కొన్నిసార్లు లిఫ్టు విఫలం కావచ్చు, కానీ మెట్లు మనల్ని ఎప్పుడూ పైకి తీసుకెళ్తాయి. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని మాత్రం ఎప్పుడూ పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. మౌనానికి మహత్తర శక్తి ఉంది. మంచి ఆలోచనలు మౌనం నుంచే పుడతాయి. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. కష్టపడకుండా, ప్రయత్నం చేయకుండా బ్రతుకుని పండించుకోవాలి అనుకోవడం మూర్ఖుల లక్షణం. ఈ సమాజం చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెబితే బంధాలు నిలబడతాయి, నిజాలు చెబితే బంధాలు తెగిపోతాయి. బంధం అంటే అద్దంలా ఉండాలి, లేదంటే నీ నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీ నీడ నిన్ను వదిలి వెళ్ళదు. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మంచి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. ఆడది ఒక దైవం. మృదు స్వభావంతో కష్టాలు రానివ్వకుండా చూసుకున్నవాడే నిజమైన భర్త. ఇలాంటి వాడినే ఆడది కోరుకుంటుంది.